సో ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఎందుకు దాన్ని ఆల్టర్నేట్ అంటున్నారు? బికాస్ ద వోల్టేజ్ will be in the positive axis for some time and in the negative axis for some period of time. సో దీన్ని మనం ఏమంటాము? మ్యాథమెటికల్గా దీన్ని ఏమంటాం మనం మ్యాథమెటికల్ ఫామ్లో? ఏది సార్? ఈ వేవ్ని సైన్ వేవా? ఎస్, ఇట్స్ ఎ సైన్ వేవ్ ఆర్ కాస్ వేవ్. ఓకే, సైనసాయిడల్ వేవ్ రూపంలో ఉంటుంది. సో ఈ ఎల్లో మార్క్, ఎల్లో హైలైట్ కనిపిస్తుంది కదా? నో సార్, కనిపించట్లేదు. అవునా? ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఏంటి ఎల్లో హైలైటా? ఆ సైనసాయిడల్ వేవ్ కి పక్కన పెట్టున్నారు, అదే కదా? జస్ట్ మూవ్ చేయట్లేదు, జస్ట్ అలా కనిపిస్తుంది. ఎల్లో హైలైట్లో డాట్ అనేది కనిపిస్తుంది కదా? అవును సార్. ఓకే, సో ఇట్ ఈస్ ఆన్ ద రైట్ మోస్ట్ కార్నర్ నౌ అండ్ కిందకి జరిపాను. ఆహా, మూవ్మెంట్ కనిపించట్లేదు, జస్ట్ అలా ఉంది అంతే. ఇట్ షుడ్ బి విజిబుల్. ఇప్పుడు జస్ట్ మూవ్ అవుతుంది. వెయిట్ ఏ సెకండ్. సో నేను ఎక్కడ డ్రా చేస్తున్నానో కనిపిస్తుంది కదా క్లియర్గా? వేర్ ఆమ్ ఐ నౌ? ఐఎమ్ ఆన్ ద రైట్ మోస్ట్ కార్నర్. ఆహా, ఆరో మార్క్ దగ్గర ఉన్నారు, మిడిల్ లో. ఓకే, ఇప్పుడు డ్రా చేసేసిన తర్వాత అది కనిపిస్తుంది సార్, ఒక బాక్స్ గీసారు. ఓకే, అంటే నెట్వర్క్ ప్రాబ్లమా సార్? లేదు, నెట్వర్క్ అంతా బాగానే ఉంది. జస్ట్ వెయిట్. ఐ హోప్ నౌ ఇట్ ఈస్ విజిబుల్. ఎస్ సార్. ఇప్పుడు కనిపిస్తుంది కదా? ఇప్పుడు ఎల్లో కనిపిస్తుంది. ఎల్లో బ్యాక్గ్రౌండ్ ఇంతకుముందు కనిపించలేదా అది? ఆహా, లేదు. ఓకే ఓకే ఓకే, ఎనీవేస్ ఇప్పుడు కనిపిస్తుంది కదా? ఓకే, సో యాజ్ దెర్ ఇస్ అ సైనసాయిడల్ వేవ్, ఈ సైనసాయిడల్ వేవ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఒక ఈ సైనసాయిడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ అ పాజిటివ్ హాఫ్ సైకిల్ అంటే నెగిటివ్ హాఫ్ సైకిల్. ఓకే, ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ జరిగేటప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి మన ఇంట్లో ఉన్న ప్లగ్లో నుంచి మన బాడీ గుండా గ్రౌండ్లోకి వెళ్తాయి. ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్ జరిగేటప్పుడు గ్రౌండ్లో నుంచి తిరిగి బాడీ ద్వారా మన ప్లగ్లోకి వెళ్తాయి. సో దెర్ ఈస్ ఎ రిగరస్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రూ అవుట్ ద బాడీ దట్ వీ ఎక్స్పీరియన్స్ యాజ్ అ షాక్, ఎలక్ట్రిక్ షాక్. Okay, that's why and there is a purpose for this AC. Okay, the main purpose is stepping up and stepping down of transformer, దాని కోసం ఉంటుంది. And basically
దట్ ఈస్ ద మెయిన్ యూస్. దానికి మించి పెద్ద యూజ్ ఏం లేదు. దట్స్ వై వీ యూస్ ఆల్టర్నేటింగ్ కరెంట్. అంటే డైరెక్ట్ కరెంట్ అయితే మనకు ఇక్కడ పవర్ స్టేషన్ అనుకో, పవర్ స్టేషన్ ఈజ్ ఇన్ సపోజ్ సే వైజాగ్ అండ్ హియర్ ఈజ్ నెల్లూరు. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఈ డీసీ కరెంట్ డల్ అయిపోతుంది. ఓకే, స్టెప్పింగ్ అప్ స్టెప్పింగ్ డౌన్ చేసేటప్పుడు. కానీ ఆల్టర్నేటింగ్ కరెంట్ మాత్రం స్టేబుల్గా ఉండగలదు. Okay, there will be no much loss of power. So that is the main reason why we use alternating current. Now this chapter name is AC steady state analysis. So in the first chapter we have seen about DC. DC ante direct current. So in DC we had two elements. We had only one element actually, resistor మరియు కెపాసిటర్. సారీ, రెసిస్టర్ మాత్రమే. అండ్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఉన్నా కానీ అది డైరెక్ట్ కరెంట్ కాబట్టి వీ డోంట్ హ్యావ్ మచ్ ఇంపాక్ట్ ఆఫ్. ఎందుకంటే ఈ ఏసీ కూడా ఒక నిర్ణీతమైన సమయం తర్వాత, దట్ ఈస్ ఆఫ్టర్ సమ్ టైమ్ విచ్ ఇస్ నోన్ యాజ్ టైమ్ కాన్స్టెంట్. టైమ్ కాన్స్టెంట్ అనేది తర్వాత చెప్తాను. బట్ 5 టైమ్స్ టైమ్ కాన్స్టెంట్, సపోజ్ టైమ్ కాన్స్టెంట్ 10 మిల్లీ సెకండ్స్ అయితే 5 ఇంటూ 10 మిల్లీ సెకండ్స్ 50 మిల్లీ సెకండ్స్. 50 మిల్లీ సెకండ్స్ తర్వాత ఏమవుతుందంటే ఏసీ సర్క్యూట్లో ఈ ఇండక్టర్ దేంతో సూచిస్తాం? ఇట్ విల్ బి షోన్ లైక్ దిస్. కెపాసిటర్ని ఇట్ విల్ బి షోన్ లైక్ దిస్. సో ఈ 50 మిల్లీ సెకండ్స్ తర్వాత ఇండక్టర్ ఏమవుతుంది? ఇట్ బికమ్స్ ఎ షార్ట్ సర్క్యూట్. అంటే 5 టౌ అంటే మనం టౌ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అనుకుంటాం. అంటే మొన్న చెప్పాను కదా, ఇఫ్ ద టైమ్ ఆర్ ఎనీ క్వాంటిటీ ఈజ్ మచ్ మోర్ దాన్ ఏ స్పెసిఫిక్ పీరియడ్, దెన్ వీ టేక్ ఇట్ యాజ్ ఇన్ఫినిటీ. అంటే టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కెపాసిటర్ ఒకలాగా బిహేవ్ చేస్తుంది, ఇండక్టర్ ఒకలాగా బిహేవ్ చేస్తుంది. ఎట్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ బోత్ బిహేవ్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. ఇప్పుడు డీసీ అనేది టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీతో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, దట్ ఈస్ ఇన్ డీసీ the inductor acts as a short circuit and capacitor acts as a open circuit. The same thing happens at time t is equal to infinity. Okay, so ఈ పదాలు వినే ఉంటావు. ఇండక్టర్ బిహేవ్స్ యాజ్ ఎ షార్ట్ సర్క్యూట్, దట్ ఈస్ ఇట్ రెసిస్ట్స్ ద చేంజ్ ఇన్ వోల్టేజ్. సో ఇండక్టర్ ఏం చేస్తుంది? రెసిస్ట్స్ ద చేంజ్ ఇన్ వోల్టేజ్. ఎందుకు అలా అంటున్నాము? బికాస్ ఆఫ్టర్ సమ్ టైమ్ ద ఇండక్టర్ విల్ బిహేవ్ యాజ్ అ షార్ట్ సర్క్యూట్. షార్ట్ సర్క్యూట్ గుండా ఏది సునాయాసంగా వెళ్ళగలదు? వోల్టేజా కరెంటా? ఇక్కడ షార్ట్ చేశాను, ఇక్కడ నుంచి కరెంట్ అయి వచ్చింది. ఇట్ కెన్ ఫ్లో వితౌట్ ఎనీ ప్రాబ్లం. సో కరెంట్ యాక్చువల్గా ఇట్ ఫ్లోస్ విత్ ఈజ్, అంటే ఫ్రీగా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. దట్ ఈస్ whatever be the voltage between this, it won't be changed. The same amount of current will flow through this. And coming to the capacitor resists change in voltage. అంటే ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటి? ఈ కెపాసిటర్ ఈ టెర్మినల్ వచ్చేసి ఇది, ఈ టెర్మినల్ ఇది. ఇప్పుడు ఈ రెండు టెర్మినల్స్ మధ్య కెపాసిటీ అనేది ఉండదు. ఓకే, సో ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. ఓకే, సో లైక్ దట్ ఇట్ బిహేవ్స్. యాజ్ ఐ సెడ్, the alternating current is mainly used for stepping up and stepping down of voltage in the transformers. ఓకే, అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్లో రెండు పార్ట్స్ ఉంటాయి. ఒకటి సపోజ్ ఇలా ఉందనుకో, ఒక సర్క్యూట్ అనేది రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. దీన్ని ఒక సోర్స్ వోల్టేజ్ కనెక్ట్ చేశాను. సోర్స్ వోల్టేజ్ కనెక్ట్ చేసిన వెంటనే రెసిస్టర్ ఎప్పటిలాగానే పవర్ అనేది
డిసిపేట్ చేస్తూ ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ అంటే పవర్ అని అబ్జర్వ్ చేసుకొని బయటికి వదిలేస్తూ ఉంటుంది. అంటే హీట్ని బయటికి వదిలేస్తూ ఉంటుంది. వాట్ అబౌట్ ద ఇండక్టర్, వాట్ అబౌట్ ద కెపాసిటర్? At t is equal to 0, the inductor acts as open circuit or short circuit? You say me? ఇండక్టర్ షార్ట్ సర్క్యూట్. సో ఇక్కడ మనం షార్ట్ సర్క్యూట్ అని ఏదైతే చెప్పామో ఇది t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర. సో ఈ రెండు కూడా t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర. సో t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇండక్టర్ అనేది ఓపెన్ సర్క్యూట్గా బిహేవ్ చేస్తుంది, కెపాసిటర్ అనేది షార్ట్ సర్క్యూట్గా బిహేవ్ చేస్తుంది. అదే t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ వరకు వెళ్తే, అంటే ఇన్ఫినిటీ అంటే ఏంటి చెప్తాను. ఇప్పుడు లెస్ దాన్ 5 టౌ, అంటే ఒక నిర్ణీతమైన సమయాన్ని నేను టౌ అనుకుంటాను. ఆ 5 టౌ కన్నా తక్కువ ఉన్నంతసేపు దిస్ విల్ బీ క్లోజ్ టు t is equal to 0. When it reaches or it's greater than 5 tau, ఇక్కడ టౌ అంటే ఒక టైం కాన్స్టెంట్, greater than 5 tau, then inductor behaves as short circuit and capacitor as open circuit. ఓకే, సో దీన్ని ఈ రెండు ఏదైతే ఉన్నాయో ఇది మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో చాలా చాలా ఉపయోగపడుతుంది. షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటి? షార్ట్ అయిపోయింది. ఓకే, సో ఒక బ్యాటరీ ఇక్కడ పెట్టాను. ఎందుకు మనం ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అని ఎందుకంటామంటే షార్ట్ సర్క్యూట్తో ఇటు ప్రమాదం జరిగిందని. ఇప్పుడు ఎప్పుడైతే ఇది షార్ట్ అయిపోతుందో అప్పుడు కంటిన్యూస్గా పవర్ డిసిపేషన్ అనేది ఉంటుంది. బ్యాటరీ ఒక్కసారిగా పూర్తిగా డిశ్చార్జ్ అయిపోతుంది. అది హీట్ రూపంలో డిశ్చార్జ్ అయిపోతుంది, కాబట్టి మంటలు వస్తాయి. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. సో ఎట్ t is equal to 0, inductor is open circuit and capacitor is short circuit, and reverse happens when t is equal to infinite. T is equal to infinite అంటే approximately when time becomes greater than 5 tau, this scenario arises. సో ఈ సినానిమ్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. LOC CSC LSC COC. ఓకే, ఎప్పుడు చాలా చోట్ల ఇది ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. LOC ఇండియా పాకిస్తాన్ LOC. So LOC CSC and t is equal to infinite LSC COC. Okay, now we revise a few concepts from this chapter. Okay, చూడు, హైలైటర్ కర్సర్ క్లియర్ గా కనిపిస్తుంది కదా నీకు? కనిపిస్తుంది. ఓకే, Yes, sir. ఆఫ్టర్ 5 టౌ టైమ్ ట్రాన్సియంట్స్ విల్ డై. ట్రాన్సియంట్స్ అంటే ఏంటంటే ట్రాన్సియంట్ అంటే డిస్టర్బెన్సెస్ ఇన్ ద సర్క్యూట్. దోస్ విల్ ఫినిష్ అండ్ రెస్పాన్స్ రీచెస్ టు ఏ స్టడీ స్టేట్. స్టడీ స్టేట్ అంటే స్టేబుల్ స్టేట్. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ కూడా 5 టౌ తర్వాత డైరెక్ట్ కరెంట్గా బిహేవ్ చేస్తుంది. సో there are mainly three kinds of circuits. First one is RL series circuit, second one is RC series circuit, and third one is RLC series circuit. అదే విధంగా ఇంకో మూడు కూడా ఉన్నాయి. ఏంటవి? RL ప్యారలల్ సర్క్యూట్, RC ప్యారలల్ సర్క్యూట్, RLC ప్యారలల్ సర్క్యూట్. సో రకరకాలు ఉంటాయి. ఓకే, నౌ RL series circuit అంటే ఏంటి? The resistor and the inductor will be in series. So see here, so this is a voltage source or source voltage, and a resistor and an inductor are in series. Resistor and inductor are in series. ఇప్పుడు రెసిస్టర్ యొక్క ఇంపిడెన్స్ అంటే ఏంటంటే it is a resisting capacity of any element to the flow of current. ఇంపిడెన్స్ is denoted by Z ని మనం ఇంపిడెన్స్ అంటాం. ఇక్కడ రెసిస్టర్ కేవలం రెసిస్టర్ మాత్రమే ఉంటే the impedance value is just R. But as there is L also, that is inductor also, its impedance is given by J into XL. J into XL. XL అంటే ఏంటంటే ఇండక్టివ్ ససెప్టెన్స్. దీన్ని ఏమంటాం మనం? ఇండక్టివ్ ససెప్టెన్స్. అండ్ J అంటే ఏంటి? మొన్న చెప్పాను ప్రీవియస్ క్లాస్లో. J అంటే ఏంటి గుర్తుందా?
J is a number, root of -1. మైనస్ మామూలుగా 11th 12thలో దేన్ని మనం చెప్పారు సార్. సో ఐ అంటాం కదా, ఇక్కడ ఐ అంటే ఐ కరెంట్ అని వాడేసాం కాబట్టి J is used here. So J is complex number, that is root of -1. Okay. Now one more thing, the XL value is given by omega into L. Okay, for an inductor. ఇక్కడ ఒమేగా అంటే మనకు 11th క్లాస్లో యాంగులర్ ఫ్రీక్వెన్సీ అని వస్తుంది, దాన్నే మనం ఒమేగా అంటాం. సో దిస్ నోన్ యాజ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ ఎఫ్. 2 అంటే పై అంటే ఏంటి, పై వాల్యూ ఎంత, 22/7. ఆర్ 22/7 ఆర్ 3.14. అండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ మన ఫ్రీక్వెన్సీ, మన కరెంట్ ఏదైతే ఇంట్లో సర్క్యులేట్ అవుతుందో ఆ ఫ్రీక్వెన్సీ, దాని యొక్క ఫ్రీక్వెన్సీ. ఓకే, ప్రతి వోల్టేజ్ సోర్స్కి పీక్ వాల్యూ ఒకటి ఉంటుంది, ఓకే, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సపోజ్ ఇది మన ఇంట్లో ఫ్లో అయ్యే కరెంట్ 240 volts, అందరి ఇళ్లలో ఫ్లో అయ్యేది, అండ్ ఫ్రీక్వెన్సీ 60 హెర్ట్జ్. హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ? ఫ్రీక్వెన్సీ ఈస్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ యూనిట్ టైం. అంటే ఒక సెకండ్లో ఎన్ని సైన్ వేవ్స్ ఉన్నాయి. 60 హెర్ట్జ్ అంటే ఏంటి, 60 హెర్ట్జ్ అంటే 60 సైకిల్స్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్లో 60 సార్లు ఈ వేవ్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, దాన్ని మనం హెర్ట్జ్ అంటాం, ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఫ్రీక్వెన్సీ ఇస్ దట్ థింగ్. సో హియర్ ద టోటల్ ఇంపిడెన్స్ ఏమవుతుంది చూడు, so the total impedance here will be impedance of the resistor plus impedance of the inductor. So J into XL. And theta, what is theta? I define a theta as the tan inverse of VL by VR. ఇక్కడ VL అంటే చూడు, వోల్టేజ్ voltage across the inductor, and VR is the voltage across the resistor. సో ఇది VL, ఇది VR. సో tan ఇన్వర్స్ ఆఫ్ VL by VR. ఇది ఎందుకు వస్తుంది అనేది మనం క్వశ్చన్స్లో వెళ్ళిన తర్వాత బాగా అర్థమవుతుంది. ఓకే, నార్మల్గా సపోజ్ ఇక్కడ 20 volts, ఇక్కడ ఒక 40 volts ఉంటే అకార్డింగ్ టు కిర్చాఫ్స్ వోల్టేజ్లో ఏం చెప్తాము, ఇక్కడ సోర్స్ వోల్టేజ్ ఏదైతే ఉందో అది దేనికి సమానం, ఇట్ విల్ బి ఈక్వల్ టు 20 + 40 కదా. అది ఎక్కడ, అది DC సోర్స్లో. కానీ ఎప్పుడైతే మనం AC సోర్స్కి వస్తామో, దీస్ 3 ఆర్ డిఫరెంట్ వెక్టర్స్. పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ అనేది గుర్తుందా, పారలోగ్రామ్ లా. Let us take two vectors A and B. Then if you have to add the vectors, then you have to consider the angle between them. That angle is this. Okay, so it is 11th class first concept, first chapter లో వస్తుంది parallelogram law. ఎలాబరేట్గా చెప్తాను, ఒకవేళ నీకు అది తెలియకపోయినా మర్చిపోయినా కూడా నో ప్రాబ్లం. సో VL by R. ఇక్కడ VL అంటే ఏంటి, సో ఇదంతా కూడా అన్నీ కూడా సిరీస్లో ఉన్నాయి కాబట్టి అన్నిటి గుండా ఒకే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, అవునా కాదా. యాజ్ సేమ్ కరెంట్ ఫ్లోస్ త్రూ దెమ్, వాట్ కెన్ ఐ రైట్ ద వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్, ఐ కెన్ రైట్ V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R. అంతేనా, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R. అదేవిధంగా వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ XL. రైట్సా లేదా, ఎస్ వీ కెన్ రైట్. సో డివైడింగ్ బోత్ ద వాల్యూస్ VL బై VR చేస్తే I క్యాన్సిల్ అవుతుంది, ఏమొస్తుంది, XL బై XR వస్తుంది. ఆ విధంగా మనకు tan ఇన్వర్స్ XL బై R వస్తుంది. ఓకే, ఎస్. సో ఇది parallelogram law of vector addition. Normally the VR will be in the horizontal direction. Okay, the current flowing through resistor will also be in the forward direction. But when we come to the inductor, in the inductor current will be in this direction, because ఆల్రెడీ రెసిస్టర్ గుండా ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో అనుకున్నాం కదా. కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంటే దానికి 90 degrees డైరెక్షన్లో మన ఫేజర్ ఉంటుంది. ఫేజర్ అంటే
డైరెక్షన్తో కూడిన వెక్టర్. ఓకే, సో ఇట్ ఈస్ వి సఫిక్స్ ఎల్. వాయిస్ కట్ అయింది, ఒకసారి చెప్పండి. ఆ వాయిస్ కట్ డయాగ్రామ్ అయిందా? ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో the voltage across the resistor is denoted by V suffix R. So VR is equal to I into R. Now the inductor will have a definite property. What is that property? Let me explain you. Okay, see here, the property of the inductor is, suppose ఇలా ఉంది మన సర్క్యూట్, this the resistance R and this the inductor L. So this is the source voltage V. ఇప్పుడు ఇండక్టర్ సారీ రెసిస్టర్ గుండా ఏ కరెంట్ అయితే వెళ్తుందో ఇండక్టర్ గుండా అదే కరెంట్ వెళ్తుంది. సో ఇఫ్ యూ రైట్ the current through the resistor as I and voltage across resistor as R, okay, then the voltage across the inductor will be 90 degrees from the current. Okay, this is the concept. సో దీన్నే మనం ఫేజార్ రిప్రజెంటేషన్ అంటాం. ఫేజర్ రిప్రజెంటేషన్. కెపాసిటర్లో ఎలా ఉంటుంది? రివర్స్ ఉంటుంది. కెపాసిటర్లో వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ విల్ బి ఇన్ ద 90 degrees బిలో ఐ వెక్టర్. ఓకే, ఇది జస్ట్ గుర్తుపెట్టుకో, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇది నీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఎందుకు ఇవన్నీ వాడుతున్నామని. ఓకే, సో ఫేజర్ డయాగ్రామ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్. సో here S is known as apparent power or complex power, P is known as active power, and QL is known as inductive reactive power. Now the average power dissipated across the circuit is given by VI cos theta, where V is the RMS value of voltage, I is the RMS value of current, and theta is the angle between the current vector and the source voltage. కన్ఫ్యూజన్ గా ఉందా? హలో, సార్ కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? అర్థం అవుతుంది కదా? సార్ వాయిస్ కట్ అవుతుంది సార్ మీది. PQS అంటే ఏంటి అని చెప్తారు? అవును, సో పీక్యూఎస్ సార్ అంటే పి అంటే యాక్టివ్ పవర్, క్యూ అంటే ఇండక్టివ్ పవర్, అండ్ ఎస్ అంటే అపారెంట్ పవర్ ఆర్ కాంప్లెక్స్ పవర్. సో ద యావరేజ్ పవర్ ఈస్ గివెన్ బై విఐ కాస్ థీటా, వేర్ థీటా ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద కరెంట్ వెక్టర్ అండ్ ద వోల్టేజ్ వెక్టర్. ఏ వోల్టేజ్? ఇక్కడ మనం తీసుకున్నాం కదా ఈ వోల్టేజ్. ఓకే, ఓకే, దిస్ ఇస్ ద వన్ థింగ్. నౌ వినిపించట్లేదా? బ్రేక్ అవుతా ఉంది సార్ వాయిస్. నా ఇంటర్నెట్ కనెక్షన్ బాగుంది, బికాస్ ఇట్ ఈస్ అరౌండ్ 50 Mbps. సో నీ వైపు బాగుందా ఇంటర్నెట్ కనెక్షన్? ఎస్, ఇట్ ఈస్ గుడ్. మొదటి నుంచి బ్రేక్ అవుతూనే ఉందా? ఇప్పుడు బ్రేక్ అవుతుందా? ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ ఆడిబుల్ నౌ. నో సార్, బ్రేక్ అవుతానే ఉంది.
హలో హలో. ఎస్ సార్, ఎస్ సార్. వినిపిస్తుంది కానీ సార్ బ్రేక్ చెప్పండి అవ్వకూడదు. సార్. ఓకే. సో ఇప్పుడు ఓకే. let us take now RC series circuit. RC series circuit. So as we have seen, the voltage across the resistor, the impedance of the inductor is given by what formula? J into omega L. ఇదే విధంగా the impedance across a capacitor is given by the formula 1 by j omega c. Okay, so sorry, this is z across L, this is z across c. సో ఇప్పుడు ఈ ఒమేగా ఎల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమనుకున్నాం? ఎక్స్ఎల్ అనుకున్నాం. దట్ ఈస్ ఇండక్టివ్ రియాక్టెన్స్, ఇండక్టివ్ రియాక్టెన్స్. అండ్ హియర్ ఇట్ ఈస్ కెపాసిటివ్ రియాక్టెన్స్. 1 బై ఒమేగా సి మొత్తాన్ని కూడా కెపాసిటివ్ రియాక్టెన్స్ అనుకుంటాం. అండ్ 1 బై జే ఒమేగా సి ఈజ్ నోన్ యాజ్ ఇంపిడెన్స్ అక్రాస్ ద కెపాసిటర్. సో 1 బై జేని 1 బై జే ఏదైతే ఉందో దాన్ని ఇరువైపు అంటే న్యూమరేటర్ డినామినేటర్ రెండు జేతో మల్టిప్లై చేస్తే ఇదేమవుతుంది? న్యూమరేటర్ జే అవుతుంది, డినామినేటర్ జే ఇంటూ జే అంటే √(-1) ఇంటూ √(-1) ఏమవుతుంది? -1 అవుతుంది. సో ఇట్ విల్ బి జే బై -1. జే బై -1 అంటే మైనస్ జే, అంచేత ఇక్కడ మనకు మైనస్ జే అనేది వస్తుంది. సో ఇట్ విల్ బి ఆర్ మైనస్ జే ఇంటూ ఎక్సి. ఎక్సి అంటే ఏంటి? X is this whole value, 1 by omega c is xc. Okay, so similarly this circuit, ఇది మనం ఇదంతా కూడా మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఫేజర్ డయాగ్రామ్స్ అంటారు వీటిని. ఓకే, ఫేజర్ డయాగ్రామ్స్. సో ఫేజర్ డయాగ్రామ్స్లో ఇంకో టర్మ్ ఏంటంటే పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ ఈజ్ డినోటెడ్ బై కాస్ థీటా, వేర్ థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద కరెంట్ అండ్ ద సోర్స్ వోల్టేజ్ ఫేజర్స్. ఫేజర్ అంటే ఏం లేదు, ఫేజర్ అంటే ఒక వెక్టర్. వెక్టర్ అంటే ఏంటి? వెక్టర్కి ఏమేమి ఉంటాయి? వెక్టర్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. ఇవన్నీ తెలియకపోయినా పర్లేదు, కానీ అర్థం కాకపోతే మాత్రం వెంటనే చెప్పు. వెక్టర్ అంటే ఏంటి, ఫేజర్ అంటే ఏంటి తెలియకపోతే డైరెక్ట్లీ యూ సే. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఎగ్జిబిటింగ్ యువర్ ఇగ్నోరెన్స్. ఓకే, సో అందుకోసం నేర్చుకోవడానికే కదా ఇప్పుడు జరుగుతుంది. సో సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు విఆర్ బై వి. That is the voltage across the resistor divided by source voltage, which is also given as resistance divided by the impedance, and it's also equal to real power by apparent power or complex power. Okay, so this is the formula. And for RLC circuit also we can write in the same manner, but when క్వశ్చన్స్ చేసేటప్పుడు మనం ఇంకా డీటెయిల్డ్గా వీటి గురించి చూస్తాం. ఇప్పుడు చెప్పడం వల్ల నీకు కన్ఫ్యూజన్ అనేది వస్తుంది కదా. విఆర్ ఏంటి, విఎల్ ఏంటి, విసి ఏంటి, ఈ ఇంపిడెన్స్ ఎలా రాస్తున్నాను? సార్ సార్ ఇప్పుడు నాకు చెప్తా ఉన్నారా? నాకు మధ్యలో కట్ అయిపోయింది సార్. హలో సార్. హలో హలో హలో, సార్ ఆడిబుల్? మధ్యలో కట్ అయింది సార్. ఇప్పుడు ఆడిబులా? ఇప్పుడు వినిపిస్తుందా? అసలు స్క్రీనే పోయింది మధ్యలో. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. దెర్ ఈస్ ఎ రికార్డింగ్ అండ్ యూ కెన్ హియర్ ఫ్రమ్ ద రికార్డింగ్. ఓకే, ఈజ్ ఇట్ ఓకే? హలో. ఓకే సార్. So directly let us move on to the problems.
సో తేజ ఇప్పటి వరకు చెప్పినవేవి వినిపించలేదైతే. సార్ వినిపించింది, కట్ అవుతా వినిపించింది. మధ్యలో స్క్రీన్ కూడా పోయింది సార్. మళ్ళీ కనెక్ట్ అయింది. అది మేబీ నీ ఇంటర్నెట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఒకసారి స్పీడ్ టెస్ట్ చేసుకో. స్పీడ్ టెస్ట్ మంచిగా ఉండాలి. అట్లీస్ట్ 2 ఓకే. ఎంబీపీఎస్ స్పీడ్ రావాలి. ఓకే సార్. అంకుల్ ఆఫీస్లో మంచి స్పీడ్ ఉంది. ఎక్కడున్నావు నువ్వు? నేను ఇంట్లో ఉన్నాను సార్, ఇక్కడే. కో ఆ, కోవూరా? ఓకే. బాలాజీ నగర్ లోనే ఉన్నాను. అవునా? ఓకే. సో బ్రాడ్బ్యాండ్ ఏం వాడట్లేదు కదా నువ్వు? డాంగిల్ వాడుతున్నావు. ఉమ్. నిన్న క్లాసెస్ అంతా కూడా బాగా జరిగాయా? ఆ, జరిగాయి సార్. అంటే క్లాస్ అన్నీ కూడా ఏమి కట్ అవ్వకుండా వచ్చాయా? వచ్చాయి సార్. సో జస్ట్ డూ వన్ థింగ్, రీజాయిన్ అగైన్. ఓకే, రీజాయిన్. ఓకే ఇది సార్. ఆఫ్ చేస్తున్నాను, తిరిగి జాయిన్ అవ్వు. ఓకే సార్. ఓకే. షల్ కంటిన్యూ. సో the introduction part will be made available to you. No problem about that. సో లెట్ us see the questions. యాక్చువల్గా క్వశ్చన్ నుంచే స్టార్ట్ చేయాలనుకున్నాను. ఇంట్రడక్షన్ పార్ట్ అనేది చెప్పక్కర్లేదు అనుకున్నాను, బట్ ఐ ట్రై టు సే సమ్ ఇంట్రడక్షన్. యాక్చువల్గా ఇంట్రడక్షన్ అంతా వీటిలోనే వచ్చేస్తుంది.
So okay, hope you are able to hear me now properly. Yes, sir. Okay, let us start here. క్వశ్చన్ ఒకసారి రీడ్ చేయి. స్క్రీన్ కనిపించదు సార్. సారీ. కనిపిస్తుందా? సార్ ఓకే, రీడ్ ద క్వశ్చన్. A current of 5 amperes flows through a resistance in series with a coil with source voltage of 250 volts, 60 Hz. When voltage across resistance is 125 volts and across the coil is 200 volts. Find average power absorbed by the coil, coil resistance and inductance, power factor of the circuit. ఓకే, స్లోగా ఈ క్వశ్చన్ నుంచి ఒక్కొక్క పాయింట్ ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్, it is given that a current of 5 amperes flows through a resistance in series with a coil. Coil ante enti? So coil Induct is a combination of resistance plus induct inductance. Inductance or inductor. Resistor inductor ante ఒక resistor in combination with the inductor. So this combination is known as coil. So ఆ కాయిల్ కి సిరీస్ లో ఏముంది? ద రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ ఈజ్ ఇన్ సిరీస్ విత్ ద కాయిల్ అండ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ఇట్? 5 5 amperes with a source voltage of 250 volts and 60 hertz. సో వెన్ వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్. ఓకే, సో ఫస్ట్ సర్క్యూట్ గురించి మనకు చెప్పాడు. సో సర్క్యూట్ మనం డ్రా చేస్తున్నాం ఇప్పుడు. దెర్ ఇస్ ఎ రెసిస్టర్, దెర్ ఇస్ ఎ కాయిల్ విచ్ కంప్రైజెస్ ఆఫ్ a resistor and an inductor. Okay, and this is connected to a source voltage like this. And what amount of current is flowing through it? 5 amps. 5 amperes కరెంట్ వెళ్తుంది. ఇప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ ఇవ్వలేదు. ఈ కాయిల్లో ఉన్న రెసిస్టెన్స్ మరియు ఇండక్టెన్స్ కూడా దాని గురించి కూడా ఏమి ఇవ్వలేదు. అండ్ ఇంకోటి ఏమి ఇచ్చాడు? ద సోర్స్ గురించి ఇచ్చాడు. సో ఇట్ ఈస్ 250 volts, 60 hertz. Okay. Now let me take this resistance as R. అండ్ కాయిల్లో ఉన్న రెసిస్టెన్స్ నేను ఆర్సీ అనుకుంటాను. కాయిల్లో ఉన్న ఇండక్టెన్స్ని ఎల్ అనుకుంటాను. ఓకే, ఎల్సి అన్న అనుకోవచ్చు, ఎల్ అయినా అనుకోవచ్చు. అండ్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్? ద వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ ఈజ్ 125 volts. సో ఇక్కడ వోల్టేజ్ ఎంత అన్నాడు? 125 volts. అండ్ అక్రాస్ ద కాయిల్ ఈజ్ 200 volts. అక్రాస్ కాయిల్ అంటే అక్రాస్ Both రెసిస్టెన్స్ ప్లస్ ఇండక్టర్, మొత్తం రెండిటి అక్రాస్ వోల్టేజ్ వచ్చేసి 200 volts. So first question is find the average power absorbed by the coil. Okay, average power formula enti? V into I. Here V and I are RMS values. Vrms into Irms into cos theta. Okay, but here let us neglect theta for some time and let us focus on only on the V into I. ఓకే, సో ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ చేయడానికి మనకి హింట్ ఏంటి? ఇప్పుడు పవర్ అబ్జర్వ్డ్ బై ద కాయిల్ అని అడిగాడు. ఇంకోటి నీకు తెలియాల్సింది ఏంటంటే ద ఇండక్టర్ ఆర్ కెపాసిటర్ నెవర్ అబ్జార్బ్స్ ఎనీ పవర్, ఇట్ ఓన్లీ స్టోర్స్ ఎనర్జీ. ఓకే, ఇట్ ఓన్లీ స్టోర్స్ ఎనర్జీ, ఇండక్టర్ అయినా కెపాసిటర్ అయినా. కాబట్టి ఈ కాయిల్ మొత్తంలో పవర్ అబ్జర్వ్ చేసుకునే ఎలిమెంట్ ఏంటి? రెసిస్టర్ మాత్రమే. సో పవర్ అబ్జర్వ్డ్ బై ద కెపాసిటర్ ఇస్ నథింగ్ బట్ ఐ స్క్వేర్ ఇంటూ ఆర్సీ అని రాసుకోవచ్చా? బికాస్ ఆర్సీ గుండా ఎంత పవర్ డిసిపేట్ అవుతుంది? ఐ స్క్వేర్ ఆర్, బికాస్ ఐ స్క్వేర్ ఆర్ ఇస్ ద ఫార్ములా ఫర్ ద పవర్. ఆర్ ఇంకో విధంగా ఏం రాసుకోవచ్చు? ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్సీ అని రాసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ వి స్క్వేర్ బై ఆర్సీ అవుతుంది. ఆర్ వన్ మోర్ వే యూ కెన్ రైట్ విఆర్సి ఇంటూ ఐ, అంటే వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ ఇన్ ద కాయిల్ మల్టిప్లైడ్ విత్ ద కరెంట్ ఫ్లోయింగ్. సో ఐ అనేది మనకు తెలుసు ఆల్రెడీ. సో ఫస్ట్ దానికి ఆన్సర్ కనుక్కోవాలంటే ఎయిదర్ వీ హ్యావ్ టు ఫైండ్
విఆర్సి తెలిస్తే ఐతో మల్టిప్లై చేస్తాం కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆర్ వోల్టేజ్ అక్రాస్ ద కాయిల్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై ద కాయిల్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఇది అంతగా ఉపయోగపడదు ఈ ఫార్ములా, ఎందుకనంటే దీంట్లో విఆర్సి మనకు తెలియదు, ఆర్సి కూడా తెలియదు. ఓకే, అండ్ ఈ ఫార్ములా ఉపయోగపడవచ్చు బికాస్ విఆర్సి కనుక్కొనేస్తే ఆర్సి ఇంటూ ఐ స్క్వేర్, ఐ ఐ అంటే ఏంటి 5 amperes, అది క్వశ్చన్లోనే ఇచ్చున్నారు. సో ఐ స్క్వేర్ ఇంటూ ఆర్సి గివ్స్ ద ఆన్సర్. ఓకే, సో ఐ గో బై ఫస్ట్ మెథడ్, ఐ స్క్వేర్ ఇంటూ ఆర్సి ముందు కనుక్కొనిస్తాను, తద్వారా మనకు యావరేజ్ పవర్ ఫస్ట్ క్వశ్చన్ అనేది అయిపోతుంది. సెకండ్ క్వశ్చన్, కాయిల్ రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్. మనం కాయిల్ రెసిస్టెన్స్ని ఏమని అనుకున్నాము, ఏమని డెసిగ్నేట్ చేసాం కాయిల్ రెసిస్టెన్స్ని? ఆర్ RC. ఆర్సి అండ్ ఇండక్టర్ని ఎల్, ఆ రెండు కనుక్కోమంటున్నాడు. ఓకే, అది ఎలా కనుక్కుంటాం? సో వీ నో దట్ V is equal to IR, అంటే వోల్టేజ్ అక్రాస్ కాయిల్ రెసిస్టెన్స్ is equal to I ఇంటూ కాయిల్ రెసిస్టెన్స్. I మనకు ఎలాగో తెలుసు, క్వశ్చన్లోనే 5 amperes అని ఇచ్చేసాడు. సో దట్ ఈస్ RC is equal to VRC by I, and from which we can know the RC value. అదే విధంగా వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్, వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ is equal to I ఇంటూ XL. XL అంటే ఏంటి చెప్పు? XL అంటే ఏంటి? Inductive reactance. ఇండక్టివ్ రియాక్టెన్స్. దాని ఫార్ములా ఏంటి? ఒమేగా ఇంటూ ఎల్. ఒమేగా అనేది ఏంటి? 2πf. ఎఫ్ అనేది ఇచ్చాడు, క్వశ్చన్లో ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు 60 హెర్ట్స్ అని. సో అది దీంట్లో పెట్టేస్తే ఎల్ ఏమవుతుంది? ఇట్ విల్ బి విఎల్ బై ఐ ఇంటూ 2πf. అంటే ఐ ఆల్రెడీ తెలుసు, ఎఫ్ తెలుసు, విఎల్ ఒకటి కనుక్కొనేస్తే మనకు ఎల్ అనేది వచ్చేస్తుంది. తద్వారా మనం సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. థర్డ్ క్వశ్చన్ చూడు, పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద సర్క్యూట్. ద పవర్ ఫ్యాక్టర్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా కాస్ థీటా ఆర్ కాస్ పై, రెండు ఒకటే. ఓకే, కాస్ పై ఈజ్ ఈక్వల్ టు normal resistance, that is this R divided by total impedance of the circuit. ఓకే, నార్మల్ రెసిస్టెన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఆర్ ఒకటి ఉంది, ఆర్సీ ఒకటి ఉంది. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందో డివైడెడ్ బై టోటల్ ఇంపిడెన్స్ ఆఫ్ ద సర్క్యూట్. టోటల్ ఇంపిడెన్స్ ఏమవుతుంది? ఆర్ ప్లస్ ఆర్సీ ఉంటుంది, దాంతోపాటు జే ఇంటూ ఎక్స్ఎల్ కూడా ఉంటుంది. నేను మరీ స్లోగా చెప్తున్నానా? నార్మల్గా ఉంది సార్. నార్మల్గా ఉంది, ఓకే. నా మరీ స్లో అనిపిస్తుంది. ఓకే, నౌ okay, this is the theory required for this question. Now let us actually solve this question. Okay, okay. Now so first we have so the question is solved cheyadaniki there are two ways. First one is the phasor diagram approach and second one is the normal mathematical approach. So phasor diagram గురించి ఇందాక నీకు చెప్పున్నాను, ఇప్పుడు ఎలాబరేట్గా చెప్తాను. సో ఈ సర్క్యూట్లో వీ హ్యావ్ అ రెసిస్టర్, అ కాయిల్ in series with a source voltage. This is 250 volts comma 60 hertz. Okay, this is 120 volts, this is 200 volts. ఇది R అనుకుందాం, ఇది RC అనుకుందాం, ఇది L అనుకుందాం. సో ఫేజర్ డయాగ్రామ్,
ఫేజర్ డయాగ్రామ్లో మనము కరెంట్ని మరియు వోల్టేజ్ అండ్ కరెంట్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ వెక్టర్స్. What is a vector? Vector is a physical quantity which has both what? Magnitude as well as direction. So resistance are V and I, that is voltage and current, are in same phase. Okay, so this is, let us take current, this is voltage. అంటే రెండు ఆరిజిన్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. కరెంట్ ఒక వాల్యూ ఉంటుంది, వోల్టేజ్ ఇంకో వాల్యూ ఉంటుంది. రెండు కూడా ఒకే డైరెక్షన్లో ఉంటాయి. సేమ్ ఫేజ్ అంటే అర్థం ఏంటంటే ఒకే డైరెక్షన్లో ఉన్నట్టు. ఓకే, అండ్ కమింగ్ టు ద ఇండక్టర్. ఇండక్టర్లో if this is the direction of current, then voltage across the inductor will be 90 degrees ahead of the current. So VL is 90 degrees ahead of the current. And capacitor లో this is the direction of current. ఎందుకు కరెంట్ ఈ మూడు డయాగ్రామ్స్ లో ఇది రెసిస్టర్లో ఇలా ఉందన్నాను, ఇండక్టరు కెపాసిటర్లో కూడా ఎందుకు కరెంట్ అదే డైరెక్షన్లో వేశాను? ఎందుకంటే ఈ మూడు ఎలిమెంట్స్ గుండా ఒకే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి. సో మూడింటిని ఒకే డైరెక్షన్లో వేశాను. కానీ వోల్టేజెస్, ఇక్కడ ఒక వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడ ఒక వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడ ఒక వోల్టేజ్ ఉంటుంది. ఈ మూడు వోల్టేజ్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, దట్స్ వై విఎల్ ఈస్ ఐ హ్యావ్ గివెన్. ఇది ఒక ఫ్యాక్ట్. ఓకే, ఇది ఎందుకు అంటే ఇట్ ఈస్ అన్ కాన్సెప్ట్. In an inductor, the VL is 90 degrees ahead of the current. In a capacitor, the VC, that is voltage across the capacitor, is 90 degrees below the current. దీన్నే మనం లీడింగ్ అంటాం. The voltage leads the current by 90 degrees. ఇక్కడ the voltage lags the current by 90 degrees. సో ఈ కాన్సెప్ట్ మనకు తెలియాలి. Okay, let us keep it here. Now as we know, the current as well as the voltage across the resistor are in the same direction. అండ్ వోల్టేజ్ అక్రాస్, ఇప్పుడు కాయిల్ గురించి తెలుసుకుందాం. సో కాయిల్ హ్యాస్ ఎ రెసిస్టర్ అండ్ అన్ ఇండక్టర్. సో రెసిస్టర్ యొక్క వోల్టేజ్ నేను విఆర్సి అనుకున్నాను, ఈ విధంగా ఉంది. వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ విల్ బి లైక్ దిస్. సో దిస్ ఇస్ విఎల్. నౌ the sum of these two voltages VRC and VL gives you voltage across the coil. అవునా కాదా? voltage across the coil is the sum of two voltages. ఇక్కడ చూడు, రెసిస్టర్ మరియు ఇండక్టర్, ఈ రెండు కాంబినేషన్ కాయిల్. రెసిస్టర్ యొక్క వోల్టేజ్ విఆర్సి అనుకుందాం, అది ఇక్కడ రిప్రజెంట్ చేశాను. విఎల్ ఈజ్ ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్. ఈ రెండింటిని మామూలుగా యాడ్ చేయట్లేదు మనం. ఎలా యాడ్ చేస్తున్నాం? వీఆర్ యాడింగ్ దెమ్ ఇన్ వెక్టర్ ఫామ్. యాడింగ్ ఇన్ వెక్టర్ ఫామ్ అంటే ఇట్ ఒబేస్ ద లాస్ ఆఫ్ వెక్టర్ అడిషన్. ఏంటి లా ఆఫ్ వెక్టర్ అడిషన్ అంటే, if vector A is in this direction, vector B is in this direction, and the angle between them is theta, then the resultant vector is drawn using parallelogram law. అంటే దీని యొక్క parallelogram లాగా రాసుకుంటే, ఈ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ని ఈ ఆరిజిన్తో మనం జాయిన్ చేస్తే మనకు ఒక వెక్టర్ వస్తుంది. అది రిజల్టెంట్ వెక్టర్. వీ రిప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ C bar is equal to A bar plus B bar. Okay, so the magnitude of C is given as root of A square plus B square plus 2AB cos theta. గుర్తుందా ఇది? Sir, yes, sir. Yes or no? Yes, sir.
ఓకే. సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ సార్ బి స్క్వేర్. వినిపిస్తుందా? ఎస్, వినిపిస్తుంది. సో root of a square plus b square plus 2ab cos theta, where theta is the angle between a and b. ఇక్కడ కూడా అదే విధంగా v coil is nothing but root of vl square plus vrc square plus 2vl into vrc. What is the angle between them? vrc కి vl కి మధ్య యాంగిల్ 90 degrees కదా. సో cos 90. cos 90 is what? cos 90 is what is cos 90? 0 సార్. జీరో. సో ఈ 0. వాల్యూ అంతా జీరో అయిపోతుంది. ఈ వాల్యూ ఏమవుతుంది? రూట్ ఆఫ్ విఎల్ స్క్వేర్ ప్లస్ విఆర్సి స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈస్ వోల్టేజ్ అక్రాస్ ద కాయిల్. సో వోల్టేజ్ అక్రాస్ ద కాయిల్ వచ్చింది. అండ్ సో అంటే ఈ పార్ట్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటి? వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్. ఈ వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ ఆర్ వెన్ యాడెడ్ వెక్టోరలీ విత్ వోల్టేజ్ అక్రాస్ ద కాయిల్ గివ్స్ యూ వోల్టేజ్ అక్రాస్ ద అవర్ ఒరిజినల్ వోల్టేజ్ సోర్స్, దిస్ వన్. ఓకే. సో ఈ వి కాయిల్ని నేను ఇలాగే కిందకి తీసుకొస్తాను. ఓకే. సో సో ఈ వి కాయిల్ని ఇలాగే కింద రాసుకున్నాను. దిస్ ఈజ్ వి కాయిల్. అండ్ వాట్ ఈస్ విఆర్? విఆర్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్, అంటే వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ ఆర్. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకేం రావాలి? ద నెట్ సోర్స్ వోల్టేజ్, దట్ ఈస్ 250 volts రావాలి. ఓకే. సో దీని వెక్టరల్గా మనం యాడ్ చేస్తే ఈ రిజల్టెంట్ వెక్టర్ ఏమవ్వాలి? దిస్ ఇస్ ద వోల్టేజ్ సోర్స్ వి. ఓకే. సో వాట్ కెన్ ఐ రైట్ ఫర్ దిస్ వన్? అకార్డింగ్ టు వెక్టర్ లా, v is equal to root of vr square Yeah. plus Plus v coil square V అనుకుంటాను. సో v coil ని vc అనుకుంటాను. ఈ రెండింటి మధ్య యాంగిల్ ని నేను పై అనుకుంటాను. ఓకే. vr square plus vc square plus 2 vr into vc into cos pi. ఓకే. సో v అనేది క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? 250 అని ఇచ్చారు, అవునా? 250. సో వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ అంటే ఇదేంటిది? విఆర్. వోల్టేజ్ అక్రాస్ కాయిల్ ఇదేంటిది? విసి. ఓకే. అది సబ్స్టిట్యూట్ చేయి అక్కడ, చెప్పు నాకు. విఆర్ స్క్వేర్ ఎంత? 120. 120 హోల్ స్క్వేర్ ప్లస్ విసి స్క్వేర్ అంటే 200 హోల్ స్క్వేర్ 200. ప్లస్ 2 ఇంటూ 120 ఇంటూ 200 ఇంటూ కాస్ పై. ఓకే. సో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి మనం సాల్వ్ చేస్తే కాస్ పై కనుక్కోవచ్చా? ఎస్. ఆ కాస్ పై వాల్యూ ఎగ్జామ్లో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 0.1375 వస్తుంది. ఓకే. అండ్ దట్ ఈస్ పై ఎంత వస్తుంది? కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.1375, దట్ ఈస్ 82 degrees. రఫ్లీ ఇట్ ఈస్ ఈక్వల్ టు 82 degrees. అంటే పై తెలిసిపోయింది కాబట్టి సైన్ పై కూడా తెలుసుకోవచ్చు. సైన్ పై విల్ బి ఈక్వల్ టు 0.99. ఓకే. ఇక్కడ వరకు క్లియర్గా? Yes, sir. Now, so one more thing. ఇప్పుడు నువ్వు ఇంకో ముఖ్యమైన టర్మ్ చెప్తాను. జస్ట్ వెయిట్ ఏ సెకండ్. ఓకే. సో మనకు ఇక్కడ పవర్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ చూడు. వీ నీడ్ యావరేజ్ పవర్ అబ్జర్వ్ బై ద కాయిల్. అండ్ కాయిల్లో ఏది మాత్రమే పవర్ అబ్జర్వ్ చేస్తుందన్నాను నేను? కేవలం ఆర్సీ మాత్రమే పవర్ అబ్జర్వ్ చేస్తుంది. దట్ మీన్స్ వీ హ్యావ్ టు ఫైండ్
యావరేజ్ పవర్ అబ్జార్బ్డ్ ఈజ్ ఈక్వల్ టు విఆర్సి ఇంటూ ఐ. అంటే వోల్టేజ్ అక్రాస్ ఆర్సీ ఫైండ్ చేయాలి. ఓకే, నౌ సో యాజ్ వీ కేమ్ టు నో అబౌట్ దిస్ పై ఎంత వచ్చింది మనకి 82 degrees వచ్చింది. ఇంకో కాన్సెప్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్. సో రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్, ఈ వెక్టర్ v is like this and this is theta. మొన్న ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ జరిగిందన్నావు కదా, యాప్ట్యూడ్ అండ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. ఇంజనీరింగ్ Yes, sir. మ్యాథమెటిక్స్లో వెక్టర్ రెజల్యూషన్ అని చెప్పారా? సో if a vector v makes an angle theta from the with the horizontal direction, then what is the resolution of vector in the horizontal direction? ఇదేమవుతుందంటే v cos theta అవుతుంది. Okay. y సో y యాక్సిస్ లో ఏమవుతుందంటే v sin theta అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ v sin theta, దిస్ ఇస్ v cos theta. అంటే theta ఎక్కడైతే ఉందో ఆ వైపుకు నువ్వు ఈ వెక్టర్ని రిజాల్వ్ చేస్తే నీకు v cos theta అవుతుంది, ఇది v sin theta అవుతుంది. ఈ రెండింటిని వెక్టోరియల్గా నువ్వు యాడ్ చేస్తే ఇట్ విల్ బికమ్ రూట్ ఆఫ్ v sin theta హోల్ స్క్వేర్ ప్లస్ v cos theta హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ v sin theta ఇంటూ v cos theta, అంటే 2v స్క్వేర్ sin theta ఇంటూ cos theta. ఇప్పుడు theta ఏంటి? theta is the angle between, so theta is this angle. Okay, so 2v square sin theta cos theta into 2ab cos pi, అంటే cos pi అంటే ఏంటి? ఇది 90 degrees, cos ఆఫ్ 90 degrees is 0. మళ్ళీ ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది. ఈ టర్మ్ అంతా 0 అయిపోతే ఇదేమవుతుంది? దిస్ విల్ బి ఈక్వల్ టు రూట్ ఆఫ్ v స్క్వేర్ ఇంటూ sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta. ఆర్ యూ ఏబుల్ టు ఫాలో? Yes, sir. sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ ఎంత? 1. 1. సో 1 ఇంటూ v స్క్వేర్ అండర్ రూట్ హోల్ ఏమవుతుంది? v అవుతుంది. సో నీకు ఏ వాల్యూతో మొదలుపెట్టే ఆ వాల్యూ వచ్చిందా? ఎస్. సో దిస్ రిజల్యూషన్ ఈస్ కరెక్ట్. ఓకే, సో దిస్ రిజల్యూషన్ ఈస్ కరెక్ట్. నౌ హౌ కెన్ వీ యూజ్ దట్ రిజల్యూషన్ హియర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్? ఇప్పుడు వి కాయిల్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది కదా, ఈ పై అనేది హారిజాంటల్తో వి కాయిల్ అనేది హారిజాంటల్తో చేసే డైరెక్షన్. ఈ పైని సో వి కాయిల్ ఈజ్ combination of two voltages. First one is VRC and second one is VL. Okay. So V coil in the horizontal direction, దీని యొక్క ఇది పై అనుకుంటే దీని యొక్క రిజల్యూషన్ ఏమవుతుంది? VR అవుతుంది. దట్ ఈస్, కెన్ ఐ రైట్ VR is equal to VC into cos pi? Yes, sir. అండ్ ఇదే ఈ అప్వర్డ్ డైరెక్షన్ ఏముంటుంది? VL ఉంటుంది, వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్. కెన్ ఐ రైట్ VL is equal to VC into sin pi? Yes, sir. Yes. So coming to the first question, what is the power absorbed by the coil? That will be equal to voltage across RC into I. అవునా? అంతే కదా ఫార్ములా. P is equal to V into I. Yes. సో వోల్టేజ్ అక్రాస్ RC ఏమవుతుంది? VC into cos pi. VC into cos pi into I ఎంత క్వశ్చన్లో ఇచ్చింది? 5. సో ఇప్పుడు నీకు వోల్టేజ్ అక్రాస్ కాయిల్ తెలుసు. వాట్ ఈస్ వోల్టేజ్ అక్రాస్ కాయిల్? 250, sir. 200 క్వశ్చన్లో ఇచ్చారు కదా. వోల్టేజ్ అక్రాస్ కాయిల్ 200. సో 200 ఇంటూ కాస్ పై అంటే 0.1375. 0.1375 ఇంటూ 5. ఇది క్యాలిక్యులేట్ చేస్తే నీకు రఫ్గా క్యాలిక్యులేటర్ ఉపయోగించి క్యాలిక్యులేట్ చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ 137.5 watts. 137.5 watts. అర్థమైందా ఫస్ట్ పార్ట్? Yes, sir. Okay, so you
Try to note it down. In the meanwhile, I will answer a call.
Hello? Hello? Sir, So okay, so we'll move on. Hmm? So we'll move on to the second part. Let me remove this. అర్థమైంది కదా ఇప్పుడు ఎవరు చెప్పింది? yes, sir. Okay, let us move on to the second part. Then what we have to find? The coil resistance and the inductance. So part B of this question is finding the coil resistance and inductance. సో కాయిల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఈ సర్క్యూట్లో ఉన్న రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్. సో టు ఫైండ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కాయిల్, ఆర్సి ఈజ్ ఈక్వల్ టు విఆర్సి డివైడెడ్ బై ఐ. దట్ మీన్స్ విఆర్సి ఇస్ వాట్? వోల్టేజ్ అక్రాస్ ద కాయిల్. వోల్టేజ్ అక్రాస్ ద కాయిల్ ఎలా వస్తుంది అన్నాను నేను? మొత్తం వోల్టేజ్ వచ్చేసి మనకి ఎంత అని తెలుసు? 200 అని తెలుసు. దిస్ ఈస్ ఆర్సి, దిస్ ఈస్ ఎల్. మొత్తం వోల్టేజ్ 200. ఆ 200 మల్టిప్లైడ్ విత్, so this is voltage across the coil. So this is voltage across the resistor in the coil. This is voltage across the inductor. So VRC ఏమవుతుంది ఇప్పుడు? VRC will be equal to VC into cos pi. అది ఆల్రెడీ కనుక్కున్నాం మనం. So by substituting that value, RC will be equal to VRC is 27.5. ఎలా వస్తుంది ఇది? VC into cos pi ఎంత? 0.1375. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఇది వస్తుంది. సో 27.5 divided by the 5. సో దిస్ విల్ బీ అరౌండ్ 5.5 ఓమ్స్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్లో ఇంకో పార్ట్ ఏంటి? ఇండక్టెన్స్ కూడా కనుక్కోమన్నారు. సో ఇండక్టెన్స్కి ఎలా వస్తుంది చెప్పు నువ్వు? సేమ్ ఓమ్స్లో అప్లై టు ద ఇండక్టర్. ఏమవుతుంది? V is equal to IR, or voltage across the inductance is equal to current flowing through the inductor multiplied with, ఇక్కడ ఎంత అవుతుంది? XL అవుతుంది, అవునా? XL అంటే ఏంటి? J ఒమేగా, సారీ, ఒమేగా ఎల్. XL అంటే ఒమేగా ఎల్. సో ఇట్ విల్ బికమ్ వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టెన్స్ ఇస్ ఈక్వల్ టు I ఇంటూ ఒమేగా ఎల్. సో ఎల్ ఏమవుతుంది? VXL డివైడెడ్ బై ఒమేగా ఇంటూ I. వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఇక్కడ ఏమవుతుంది? వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ విల్ బి ఈక్వల్ టు VC ఇంటూ సైన్ పై. VC వాల్యూ 200 అని క్వశ్చన్లోనే ఇచ్చారు. సో 200 ఇంటూ సైన్ పై ఈజ్ 0.99 డివైడెడ్ బై ఒమేగా అంటే 2πf ఇంటూ I అంటే 5. సో ఎఫ్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి చెప్పు? 60. ఎస్, 60 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి దీన్ని సాల్వ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. అదే ఇండక్టర్ యొక్క వాల్యూ. సో దిస్ కమ్స్ యాజ్ 198 బై 5 ఇంటూ 2π ఇంటూ 60. దీన్ని నేను సాల్వ్ చేయటంలో ఇలాగే వదిలేస్తున్నాను. దిస్ మెనీ హెన్రీస్. ఓకే, సో సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ డన్. నౌ కమింగ్ టు ద థర్డ్ పార్ట్. Let us move it aside. So third part of the question is power factor of the circuit. Power factor formula ఏంటి? Power factor is equal to cos pi. Cos pi will be equal to the resistance in the circuit divided by the total impedance. ఓకే, ఈ రెసిస్టెన్స్ ఏంటి? టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్. మొత్తం రెసిస్టెన్స్ ఏముంది చెప్పు? ఆర్ ప్లస్ ఆర్సి. దట్ ఈస్ ఆర్ ప్లస్ ఆర్సి, దట్ ఈస్ ద టోటల్ రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది చెప్పు? దట్ ఈస్ ఇక్కడ ఈ సర్క్యూట్లో ఈ రెసిస్టెన్స్
ఈ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ యూ ఏబుల్ టు సీ ద హైలైటింగ్? నేను ఏది ఎక్కడ చూపిస్తున్నానో అర్థమవుతుంది కదా? Yes, sir. క్లియర్, Uh, మొన్నట్లాగా లేదు కదా, క్లియర్గానే ఈరోజు కనిపిస్తుంది కదా? ఓకే. సో ఈ ఆర్ ఏమవుతుంది? అగైన్ బై ఫార్ములా V is equal to IR. Voltage across the resistance is given as here 125 volts. So 125 is equal to 5 into R. So R is equal to 125 by 5. This is 25. So R is 25 plus RC already kanukunnam 5.5. So this adds to 30.5 ohms. And కింద Z గురించి చూస్తే Z is the combination of what? Total resistance and inductance. So Z is equal to root of, ఇది కూడా వెక్టరే, ఫేజర్ ఫామ్లో అన్ని వెక్టర్సే. సో Z is equal to 30.5 హోల్ స్క్వేర్ ప్లస్ XL. అంటే XL ఏంటి? ఒమేగా ఇంటూ ఎల్, అంటే 2πf ఇంటూ ఇండక్టెన్స్ ఆల్రెడీ కనుక్కున్నాం కదా ఈ క్వశ్చన్లో, దాన్ని yes, అది sir. అది చేస్తే మనకి ఏమవుతుంది? 198/5 వస్తుంది. దాన్ని కూడా స్క్వేర్ చేయాలి. అంటే ఇప్పుడు నేను బేసికల్గా ఏం చేస్తున్నాను, నా దగ్గర ఒక టోటల్ రెసిస్టెన్స్ ఆర్టీ ఉంది మరియు ఎల్ ఉంది. ఓకే, ఈ ఎల్కి సంబంధించిన ఇంపిడెన్స్ వచ్చేసి ఒమేగా ఎల్, దాన్ని నేను ఎక్స్ఎల్ అనుకుంటున్నాను. సో నాకు జెడ్ కావాలంటే, అంటే టోటల్ ఇంపిడెన్స్ కావాలంటే నేనేం చేస్తున్నాను? ఐఎమ్ వెక్టరలీ యాడింగ్ దీస్ టూ, దట్ ఈస్ ఆర్టీ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ హోల్ స్క్వేర్. అదే ఇక్కడ రాశాను. ఓకే, సో దీన్ని నేను చేస్తే నాకు ఒక వాల్యూ వస్తుంది. మరియు ఈ వాల్యూ ఏదైతే నెంబర్ 1 డివైడెడ్ బై నెంబర్ 2 చేస్తే నాకేమొస్తుంది? పవర్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది. ఆ పవర్ ఫ్యాక్టర్ వాల్యూ వచ్చేసి నువ్వు లేటర్ క్యాలిక్యులేషన్లో చెక్ చేసుకుంటే 0.6 అనే వాల్యూ వస్తుంది. ఓకే, Okay, sir. Yes. యాక్చువల్గా పవర్ ఫ్యాక్టర్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, ఇట్ రిప్రజెంట్స్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎ సర్క్యూట్. పవర్ అనేది ఈ ఒరిజినల్ సోర్స్ ఏదైతే ఉందో దాని నుంచి ఇంత అమౌంట్ పవర్ డెలివర్ అయితే ఎంత వేస్ట్గా పోతుంది, ఎంత నిజంగా ఇండక్టర్ స్టోర్ చేసుకొని ఉపయోగించుకుంటుంది అని అంటే 60%. 0.6 అంటే ఎంత? 60/100 అంటే పర్సెంట్ 60, 60, 100కి 60% ఉపయోగించుకుంటుంది, మిగిలిన 40% వేస్ట్ అవుతుంది. ఓకే, అర్థమైందా? Yes, sir. సో ఈ ఒక్క ప్రాబ్లం చేత మనకు ఏమేం కాన్సెప్ట్స్ వచ్చాయి? అబ్జర్వేషన్స్. సో ఈ క్వశ్చన్ ద్వారా మనకు కాన్సెప్ట్స్ ఏమేమి వచ్చాయి ఒకసారి చూడు. Phase with నెంబర్ 1, యావరేజ్ పవర్ కన్స్యూమ్డ్ is average power consumed by a coil is actually the power consumed by only the resistor, that is only power consumed by resistor but not the inductor. That is the first concept. Okay, and second concept we learned here is formula of the average power. So P is equal to VRC into power.
ఓకే. హలో. సార్ చెప్పండి సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఈరోజు. ఓకే సార్. ఓకే. యా. సో ఆర్సి, ద వోల్టేజ్, ద రెసిస్టెన్స్ ఇన్ ద కాయిల్ ఈస్, అంటే ఏంటి ఇక్కడ ఈ సర్క్యూట్ చూస్తే ఆర్సి ఏదైతే ఉందో దాని ఫార్ములా ఆర్సి ఈజ్ ఈక్వల్ టు విఆర్సి బై ఐ. ఇదొక అబ్జర్వేషన్. అండ్ అగైన్ ఎక్సెల్, the impedance of the inductor is VL by I. And the power factor ఫార్ములా ఏమని చూసుకున్నాం, R by Z. సో దాని ద్వారా పవర్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేసాం. ఈ పవర్ ఫ్యాక్టర్ అనేది ఇంకో ఫార్ములాతో కూడా చెప్పొచ్చు. వాట్ ఈస్ దట్? రియల్ పవర్ డివైడెడ్ బై అపారెంట్ పవర్. సో రియల్ పవర్ ఈజ్ నథింగ్ బట్ పవర్ అబ్జార్బ్డ్ బై ద రెసిస్టెన్స్ సెట్. ఇక్కడ రెసిస్టెన్స్ ఏమేమి ఉన్నాయి, R మరియు RC. సో బై R ప్లస్ RC. And apparent power, it is the total power, that is this voltage V multiplied with the current through the circuit, which is I. So V into I. ఇలా కూడా కనుక్కున్నా నీకు ఎంత వస్తుంది వాల్యూ, 0.6 వస్తుంది. అంటే ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ ప్లస్ ఆర్సీ. ఐ నీకు తెలుసు, క్వశ్చన్లోనే ఇచ్చారు 5 అని. ఆర్ ఆర్సీ సపరేట్గా కనుక్కున్నావు. అండ్ వి ఇంటూ ఐ, వి క్వశ్చన్లోనే 250 అని ఇచ్చారు, మరియు ఐ అనేది 50. ఈ వాల్యూ చేసినా కూడా నీకు ఐ అనేది 5, ఇది క్యాలిక్యులేట్ చేసినా నీకు 0.6 వస్తుంది. సో ఎనీవేస్ యూ కెన్ ఫైండ్ ద పవర్ ఫ్యాక్టర్. సో దిస్ ద వే ఇన్ విచ్ యూ సాల్వ్ ఎ ప్రాబ్లమ్. సో ఇది లెంతీ ప్రాబ్లము అయినా నీ కాన్సెప్ట్స్ అనేవి చాలా కాన్సెప్ట్స్ వరకు దీంట్లో కవర్ అయిపోయినాయి. ఓకే, సో వీ స్టాప్ హియర్ టుడే. అండ్ టుమారో విల్ గో విత్ ద టైప్స్ ఆఫ్ కరెంట్. అంటే పీక్ కరెంట్ అంటే ఏంటి, యావరేజ్ కరెంట్ అంటే ఏంటి, ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏంటి, ఈ మూడు చెప్పి దాని తర్వాత సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, హెవీగా ఉందా ఈరోజు క్లాసు? ఏంటి వాయిస్ లేదు? ఓకే, ఓకే, స్టాప్ హియర్. ఓకే సార్.